నమస్తే విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ వేలో చేపల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చేప ముక్కలు ఈ సైజు చేప ముక్కలు ఒక 8 తీసుకున్నాను. ఈ 8 చేప ముక్కలకి మనకు ఈ సైజు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొత్తిమీర. మనకి గ్రేవీకి కావాల్సిన పేస్ట్ ఏంటంటే కనుక ఈ సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాము, గార్లిక్, జింజర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకుని దీన్ని పేస్ట్ కింద రెడీ చేసి పెట్టుకుందాం. మనకి ఈ ఆనియన్ పేస్ట్ మరీ పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. ఇలా ముక్క చెక్క కిందనే పేస్ట్ చేసి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుండగానే దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కారం కూడా మనకి ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అవ్వగానే దీంట్లోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాం. ఈ చింతపండు పులుసు ఇలా బాయిల్ అవుతుండగా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ ముక్కలు ములిగేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మనకి ఈ పులుసు ఉడుకుతుండగానే ఒకసారి ఉప్పు చూసుకుందాం. పుల్లగా ఉంది అని అంటే కనుక కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకుందాం. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.